అందరికీ మరణాత. దేవుని ప్రియమైన వారులారా, దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని. మనము దేవుణ్ణి వెంబడించడం అంటే ఏమిటంటే, మరి దేవునితో సహవాసం చేయడము. ఎలా సహవాసం చేస్తామంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠించడము, దేవుని వెంబడించడము. అలాగే మన కన్నులతో దేవుని వాక్యాన్ని తేటగా చూడాలి, మన నోటితో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వెంబడించడం అంటే ఆదివారం వస్తే ఆలయానికి వెళ్ళటము, శుక్రవారం వస్తే ఆలయానికి రావడము కాదు, కానీ ప్రతి దినము దేవుని వాక్యం మనం చదివిన ఎడల దేవుని వెంబడించే వారిగా ఉంటాము. దేవుని వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనము లోకముతో హత్తుకునే వారిగా ఉండకూడదు. దేవునితో సహవాసం చేయాలి. దేవుని వెంబడించాలంటే దేవుడు ప్రతిరోజు 1 గంట మాత్రమే అడుగుచున్నాడు. ఆ గంట నీవు దేవునికి ఇయ్యగలిగితే నీవు దేవుని వెంబడించినట్లే. దేవుని వెంబడించాలి. దేవుణ్ణి వెంబడిస్తే మనకు కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, మనకు బాధలు ఉండవు. మనకు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వస్తున్నా, మరి మన కోరికలు నెరవేరకపోవచ్చున్నవంటే కేవలం అది మన అవిధేయత. మనము దేవుని వెంబడించకపోవడం వలనే ఇవన్నీ సంభవించుచున్నవి. అదే మీరు దేవుని వెంబడించండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవునితో మాట్లాడండి, అనగా ప్రార్థించండి. ఇవన్నీ చేసినట్లయితే మనము దేవుణ్ణి వెంబడించేవారుగా ఉంటాము, మళ్ళీ మనం ఉపేక్షించుకునేవారిగా ఉంటాము. ప్రతి దినమును, ప్రతి గడియ ఆయన నామస్మరణ చేయాలి. నువ్వు ఏ పని చేసినా పర్వాలే, కానీ నీ హృదయం దేవుని తలంపు కలిగి ఉండాలి, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. ఇవన్నీ జరిగితే మనము దేవుణ్ణి వెంబడించినట్లే. నాడు శిష్యులు దేవుని వెంబడించారు. 12 శిష్యులు 12 గోత్రములకు తీర్పు తీర్చేవారిగా మారిపోయారు. దేవుని వెంబడించడంలో గొప్ప ధన్యత ఉన్నది. దేవుని వెంబడించటంలో దేవుని గొప్ప ప్రేమ కనబడుచున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా నిన్ను నన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. గనక మనం ప్రేమించిన వారిని వెంబడించాలి. ద్వేషించే వారిని వెంబడించకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రేమించే వారిని మనం ఎప్పుడూ వెంబడించాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు, మన మంచి కోరేవారు, మన మంచి స్నేహితులు గనుక వారిని వెంబడించాలి. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారికే సాధ్యమైంది గనక ఆయన్ని వెంబడిద్దాము, అనేక మేళ్ళు పొందుకుందాం. ఈ వాక్యం మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి స్మరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నడుస్తుంది.